లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మరి సంఘస్థులు, కుటుంబస్తులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరింతగా నన్ను ప్రేమించి ఆహ్వానించిన తమ్ముడు దైవజనులు సువర్ణరాజు గారికి, మరి సంఘానికి, కమిటీ అంతటికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ, అలాగనే వారి యొక్క కుటుంబంతో నాకు చాలా మరి కాలం నుండి మంచి పరిచయం, కుటుంబంతో మంచి ఆ యొక్క మరి ఆ సంబంధాన్ని బట్టి మమ్మల్ని అంతగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రారంభంలో ఇస్తేరక్క ఈ దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు, అలాగనే తర్వాత కుమారి చెల్లి వీళ్ళంతా మా దగ్గరే ఉండేవారు. అలాగా అక్కడి నుంచి వారితో, వారి కుటుంబంతో అలాంటి పరిచయం. అయితే వివాహం ఎప్పుడు జరిగిందండి సోమరాజు గారు? ఎప్పుడు జరిగింది వివాహం? డిసెంబర్ 26. నేను అక్కడే ఉన్నాను కానీ చెప్పనందుకు వందనాలు తెలియజేస్తున్నా. అయితే ఈ రోజున ఆ వివాహ కార్యక్రమంలో మరి వారు ఏర్పాటు చేసినటువంటి విందునే కాకుండా దేవుని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి, మరి కొన్ని మాటలు మీరు పంచుకోండి నన్ను పిలిచినప్పుడు, సరే దాని సంబంధమైనటువంటి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ భూమి మీద దేవుడు వివాహం అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ వివాహం ద్వారానే ఈ భూమిని దేవుడు ఆశీర్వదించి, ఆ వివాహం ద్వారానే ఈరోజు వరకు మనం అందరము ఈరోజున ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉండటానికి ప్రారంభంలో దేవుడు ఒక వివాహం అనేటువంటి బంధాన్ని ఏర్పాటు చేశాడు. సాధారణంగా కొన్ని వాక్యాలు మనం ఎప్పుడు చదువుకుంటామంటే పెళ్లి కార్యక్రమంలో చదివేటువంటివి కొన్ని ఉంటాయి, ఏమంటే ఇల్లు కట్టుకున్నప్పుడు చదివేటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనం అప్పటికి ఉపయోగపడేవి అనుకుని అప్పుడే చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈరోజు చదవబడినటువంటి మాటలు ప్రభు మనతో ఆయన ఎలాగుని చెప్పాలనుకుంటున్నాడో, ఎలా మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృపా కనికరము కలిగిన దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి వాక్యము మీది, మీ పక్షముగా నిలబడి అయ్యా కొన్ని మాటలు మీ బోరగా నన్ను మీరు వాడుకొనండి. నేను కాదు నాయనా, మీరే ఆ మాటలను తెలియపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మరి వివాహము చేత జతపరచబడినటువంటి ఏంటంటే పేరేంటది? ఎలుద్ వెడ్స్ రోబిన్. అంటే తెలుగు చాలా బాగా రాస్తున్నారు ఎవరు? అలాగే తల్లిదండ్రులు అయినటువంటి మేరీమణి, రాంబాబు గారు, వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మరి వారిని వైవాహిక జీవితంలో జతపరచి దేవుని యొక్క కృప చేత వారి యొక్క వైవాహిక జీవితం వర్ధిల్లాలని, ఆశీర్వదించబడాలని మనమందరం కూడా వారిని కూడా ఆశీర్వదిద్దాం. అయితే చదవబడినటువంటి ఆ మాటల యొక్క సారాంశాన్ని గమనించే ముందు అదే గ్రంథంలో 14వ వచనం నుంచి చదువుదాం. చూడండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వాదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ప్రారంభంలో మనం చదవబడినటువంటి మాట, భూమిని మనుష్యులకు దేవుడిచ్చాడు. ప్రారంభ దశలో భూమిని చేయాలి అని దేవుడు అనుకున్నప్పుడు, భూమిని సృష్టి చేయకముందే
ఇది నా ప్రజలైనటువంటి, నా స్వరూపమైనటువంటి, నా జనమైనటువంటి వారి నిమిత్తము వీటిని చేసి ఈ భూమి మీద నా స్వరూపంలో రూపించబడినటువంటి మనుషులు జీవించాలి అని, వారు ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద వర్ధిల్లాలి అని, అలాంటి వర్ధిల్లింపు, అలాంటి ఆశీర్వాదం నా బిడ్డలు పొందాలి అని దేవుడు ఆశించి ఈ భూమిని నరులకు దేవుడిచ్చాడు. నరులతో మాట్లాడుతున్నాడు, మీరు ఈ భూమి మీద వర్ధిల్లండి అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. దేవుడు ఏం చేస్తున్నాడనంటే, ఈ భూమిని మీకు ఇవ్వటం ద్వారా మీరు పొందబోయేటువంటి మహాద్భుత కార్యాలు ఏంటి అని అంటే, సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే, మనం వచ్చిన తర్వాత మనం భూములు కొనుక్కుంటాం ఈ భూమి మీద కదా, సంపాదించిన తర్వాత మనం ఆస్తులు కూడగట్టుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడట ఈ భూమిని సృష్టించి ఈ భూమి మీ కొరకు ఆయన ఇచ్చాడు. మీరు దీని మీద బ్రతకండి, దీని మీద మీరు వర్ధిల్లండి, మీ పిల్లలను ఆయన వృద్ధి పొందిస్తాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరేం చేయబడ్డారు? ఆశీర్వదించబడిన వారు. అనగా భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని చేత ఈ మనుష్యుడు అనబడిన వాడు ఆశీర్వదించబడినవాడు. అందుకే ఈ భూమి మీద మీరు వర్ధిల్లండి అని దేవుడు ప్రేమించి ఈ భూమిని నీకు ఇచ్చాడు. అయితే ఆదికాండ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట చెప్పి నా మాటలు ముగిస్తా. అయితే 1వ అధ్యాయం 28వ వచనం, 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనిడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అనగా మనుషులను దేవుడు ప్రారంభించినటువంటి ఆ భూమి మీద మొట్టమొదటి ఆదాము అవ్వలనబడినటువంటి మనుషులను స్థాపించినప్పుడు వారిని దీవించినటువంటి విధానం ఇది. దేవుడు మనుషులు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవుడు అనేక రకాలుగా మనుషులు వర్ధిల్లాలి అని ఈ భూమి మీద ఇచ్చి మీరు దీన్ని పరిపాలించండి అని చెప్తూ ఆయన మనుషులకి భూమిని ఇస్తే, ఇప్పుడు ఈ భూమి మీద మొట్టమొదటిగా చెప్పబడిన మాట మీరు ఫలించండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఫలించాలంటే ఎలాగున ఫలించాలి? విత్తనం వేసిన తర్వాతేగా ఫలించబడేది, ఆ చెట్టు అయ్యేది, కాయ అయ్యేది, ఫలభరితంగా మారేది. అంటే విత్తనము వేయాల. అంటే మొట్టమొదటిగా నీవు ఫలించాలి అంటే విత్తనము నాటబడాలా, నాటబడిన విత్తనము ఫలభరితంగా మార్చబడాల. అయితే వివాహం దేనికి సాదృశ్యంగా ఉంది? ఫలించటానికి మొట్టమొదటి ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? వివాహం ద్వారా మాత్రమే వస్తుంది. ఈ భూమి మీద అప్పటికి మనుషులు లేరు, అప్పటికి ఆశీర్వాదాలు లేవు, అప్పటికి భూమి మీద ఆదాము అవ్వలు తప్ప ఇంకెవరూ లేరు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు మొట్టమొదటిగా ఏం చేయమంటున్నాడు? ఫలించండి. ఇప్పుడు భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి వీరిరువురు మొట్టమొదటిగా వేయవలసినటువంటి విత్తనం ఏంటంటే ఫలించటానికి కావాల్సిన విత్తనం వేయాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ప్రతి మనుష్యుడు దేవుని యొక్క పనిని ఎలా చేస్తాడంటే వివాహం ద్వారా మాత్రమే ప్రారంభిస్తాడు. అర్థమైందా? నీకున్న ఆస్తిని బట్టి, నువ్వు తర్వాత సంపాదించుకున్నటువంటి కోట్ల ఆస్తిని బట్టి కాదు. మొట్టమొదటి సంపాదన నీకు భూమి మీద ఏంటి అని అంటే వివాహం ద్వారా జతపరచబడినటువంటి వారి మొట్టమొదటిగా నాటేది విత్తనం ఏంటంటే బిడ్డలను కనడం. వీళ్ళ కనాలి అంటే, వీళ్ళ అభివృద్ధి చెందాలి అని అంటే ఏం కావాలి? వివాహం కావాలి. అందుకే దేవుడు వివాహాన్ని వివాహం అన్ని విషయములలోనూ ఘనమైనదిగా ఎంచాడు. ఎందుకంటే భూమి మీద నువ్వెంత సంపాదించినా ఏం చేసినా వివాహం కేవలము ఇద్దరు వ్యక్తులు, 2 కుటుంబాలు, 2 గ్రామాలు కలవడం కోసం దేవుడు ఏర్పాటు చేయలేదు.
దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే వివాహం అనేది ఇప్పుడు జరిగిన ఈ వివాహం కంటే కూడా ఆఖరిన జరగబోయేటువంటి ఒక వివాహం ఉంది. ఆ వివాహం ద్వారా నీవు పరలోకానికి చేర్చబడతా. అలా చేర్చబడాలి అని అంటే మొట్టమొదటిగా ఈ భూమి మీద నువ్వు వివాహం ద్వారా జతపరచబడాలి. నీవు ఆశీర్వాదం అనేది అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ముందుగా నువ్వేం చేయాలి? ఫలించాలి. ఈ భూమి మీద ఫలించటానికి మొదటి విత్తనం వివాహం. వివాహం ద్వారా జతపరచబడినటువంటి ఈ రోజున ఆ నూతన కుటుంబం ప్రారంభించినటువంటి ఈ దినం నుంచి జరిగేదేంటి వారి జీవితంలోనంటే ఫలభరితమైనటువంటి జీవితం. ఈ భూమి మీద మనిషి వర్ధిల్లాలి అని అంటే మొట్టమొదటిగా వేయవలసిన విత్తనం ఏంటంటే అభివృద్ధి చెందాలి, ఫలించాలి. నీవు ఫలించకపోతే నీ జీవితంలో ఏముండదు అని అంటే, ఏమండి మీరు విత్తనం వేయకుండా కోతల కాలం వచ్చేటప్పటికి కొన్ని వందల బస్తాలు పండేస్తాయి అనేటువంటి ఆలోచన నీకు ఉంటుందా? ఉండదు. కారణం ఏంటి అని అంటే మొట్టమొదటిగా నీవు విత్తనం వేయాలి, అది ఫలించాలి. అది ఫలించిన తర్వాతే నీకు పంట చేతికి వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మీరు వడ్లు విత్తనాలు వేసిన తర్వాత మీరు చేలో నాటిన తర్వాత పంటకు వచ్చిన తర్వాత ఒక విషయం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒకే ఒక గింజ నువ్వు నాటుతావు, అది కొన్ని వందల గింజలు మనకిస్తుంది. నువ్వు నాటినటువంటి ఒకే గింజ ఒకవేళ నీ జీవితంలో ఫలిస్తే అది ఫలింపు అని అనరు. అర్థమైందా? నీవు వివాహం ద్వారా నీవు స్థాపించేది ఏంటంటే ఒకే ఒక విత్తనం. ఆ తర్వాత ఆ విత్తనాన్ని బట్టి, ఆ గింజను బట్టి ఇంకొక గింజ, ఆ గింజను బట్టి ఇంకొక గింజ, ఆ గింజను బట్టి ఇంకొక గింజ, అలా వర్ధిల్లుతూ ఆయన ఏమంటాడంటే ఫలించి మీరేం చేయమంటున్నాడు? నెక్స్ట్ ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటిగా విత్తనము నాటబడాలి. నాటబడిన తర్వాత ఫలము చేతుకు రావాలి. దాన్ని బట్టి అభివృద్ధి అనేది అనగా 1కి 2, 2కి 3, 3కు 4గా నువ్వు వర్ధిల్లటం ప్రారంభిస్తావు. వర్ధిల్లాలి అంటే ఇప్పుడు ఏం చేయాలా? మనుషుడు పొలాలు కాదు, పంటలు కాదు, దేవుడు నాటింది మనుషుల్ని. అప్పుడు ప్రారంభంలో ఇప్పుడు ఆడు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలన్నమాట? వివాహం చేసుకోవాలి. అంటే వివాహం ద్వారా మాత్రమే దేవుడు ఈ భూమిని అభివృద్ధి చేయాలి అనుకున్నాడు. అర్థమైందా? ప్రారంభంలో ఈ పొలాలు, ఈ భూములు, ఈ ఆస్తులు, అంతస్తులు దేవుడు చూడాల. అవన్నీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఏదైనా తోటలో సమస్తం పెట్టాడు. కష్టపడవలసిన పనిలే, ఏమండి చెమటార్చవలసిన పని లేదు అండి. ఉదయం లేచి పొలం వెళ్ళవలసిన పని లేదు. ఏ చెట్టుకు వెళితే ఆ చెట్టు కాయ తీసుకుని తిని బ్రతకొచ్చు. చాలా అద్భుతమైనటువంటి జీవితం. సాయంకాలం అయ్యేటప్పుడు దేవుని యొక్క ప్రసన్నత ఆ యొక్క తోటలో కలుగుతూ ఉండేది. దేవుడు సాయంకాలపు వేళ దేవుడు ఆ తోటలోనికి వచ్చేవాడు, వారితో మాట్లాడేవాడు. అంటే అప్పటికేముందంటే దేవునితో కూడా అద్భుతమైనటువంటి సహవాసం ఉంది. దేవునితో సహవాసం ఉంది. దేవునిని నిత్యముగా ఆరాధించేవారు. దేవుని యొక్క ప్రసన్నత వారికి ఉండేది. దేవునితో ముఖాముఖిగా కలుసుకునేటువంటి అవకాశం వారికి ఉండేది. వారు అభివృద్ధి చెందటానికి వివాహమే మొట్టమొదటి కారణమై ఉంది. అదే కాకుండా ఇంకొక మాట ఏమంటాడంటే, మీరేం చేయమంటున్నాడు? మీరు అభివృద్ధి చెందిన తర్వాత మీరు ఏం చేయాలా? ఏం చేయాలి? విస్తరించాలి. ఏమండి, ఇప్పుడు మనం ఒక బస్తా ధాన్యాన్ని ఒక ఆకుమళ్ళు వేసి ఒక 10 ఎకరాలు ఉడ్చాం. అప్పుడు మనకు వచ్చేటువంటి బస్తాలు ఎన్ని వస్తాయి? 10 ఎకరాలకి 10 పదులు అనుకుందాం, 100 బస్తా వస్తుంది. అవునా? అంటే ఒక బస్తా ఒక కుటుంబం తింటే ఆ 100 బస్తా ఏం చేస్తారు? 100 కుటుంబాలు తింటారు. ఒక బిడ్డను నువ్వు కంటే నీకు పుట్టినటువంటి బిడ్డలను బట్టి బిడ్డలు ఈ రోజున వాళ్ళు ఏమైపోతారు? విస్తరిస్తారు. ఒక ఇంటిలో ఉన్నటువంటి కుటుంబం కొన్ని తరాలు జరిగేటప్పటికి, కొంతకాలం వచ్చేటప్పటికి 10 ఇల్లులు వాళ్ళు కడుతున్నారు. అవును కదా? చెల్లెళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చాలామంది ఉన్నారు.
అయితే ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నారా, అన్ని ఇంట్లో ఉంటున్నారా? అన్ని ఇళ్ళు వాళ్ళకి ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు విస్తరించారు. విస్తరించడానికి మూలమేది? ఇప్పుడు వివాహం, ప్రారంభం. ఆ ప్రారంభంలో ఆ వివాహం అనేటువంటి ఆ వ్యవస్థను దేవుడు చేసినప్పుడు, దేవుడు తన ప్రజలను విస్తరించండి, ఒక చోట మీరు ఉండొద్దు. ఒక చోట ఉండొద్దంటే ఈ భూమి మీద సంఘాలు విడిపోతున్నాయి. విస్తరించటంలో ఇది కూడా ఒక భాగమని. అది కాదు దేవుడు కోరుకున్నది. మీరు కలిసి ఉండాలి, కలిసి ఉండి విస్తరించాలి. నీకు ఇల్లు సరిపోకపోతే ఇంకొక ఇల్లు కట్టుకోవాలి. అర్థమైందా? ఇంటిలోంచి దెబ్బలాడుకుని కాదు. దేవుడు అంటున్నాడు, వివాహం ద్వారా నువ్వేం చేయబడతావంటే విస్తరిస్తావు, అనేక చోట్లకు నువ్వు వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని సన్నిధిలో ఒక సేవకుడిగా ప్రతిష్ఠించబడిన వాడు వాక్యం నేర్చుకున్న తర్వాత, వాక్యం తెలుసుకున్న తర్వాత ఆ సంఘంలోనే చెబుతా కూర్చోడు. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు బయటికి వెళ్తాడు, ఇంకొక ఊరికి వెళ్తాడు, ఇంకొక దేశానికి వెళ్తాడు, ఇంకొక ప్రాంతానికి వెళ్తాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వీడేం చేస్తున్నాడు? విస్తరిస్తున్నాడు. నాటబడింది ఎక్కడ? సంఘంలోనే. వాక్యం నేర్చుకున్నది ఎక్కడ? సంఘంలోనే. ప్రతిష్ఠించింది ఎక్కడ? సంఘంలోనే. కానీ సంఘంలో ప్రతిష్ఠించబడిన వాడు సంఘంలోనే కూర్చుని ఉండడు, అనేక చోట్లకు విస్తరిస్తాడు. ఒక వ్యక్తి విస్తరించాలి అని అంటే మొట్టమొదటిగా వాడికి దేవుడు తన ప్రజలను ఐక్యపరిచినటువంటి వివాహం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ అంశాన్ని దేవుడు ఇక్కడ మనకు మాట్లాడుతూ మీరేం చేయమంటుంటే విస్తరించండి. విస్తరించటమే కాదు, మళ్ళీ ఇంకో అంటాడే, భూమిని నింపండి. ఏమండి, ఒకడే ఉండి ఆదామవ్వల తోటలో ఉన్నారు కదా, వాళ్ళిద్దరే అక్కడ ఉన్నారు అనుకోండి. ఏమండి, ఈ రోజున మనం అందరం వస్తామా? మనమంతా ఉంటామా ఇక్కడ? మనమందరం అభివృద్ధి చెందుతామా? ఇంతమంది, ఇంత అద్భుతంగా ఇంత జనం ఇక్కడ ఉండటానికి, ఈ భూమి మీద ఉండటానికి కారణం ఏంటి? ఆయన తోటలో ఒక వివాహాన్ని జరిగించాడు. ఆ వివాహం ద్వారా ఈ రోజున మనమందరం వచ్చాం. మనమందరం ఇక్కడ ఉన్నాము అని అంటే కారణం ఏంటంటే ఆనాటు ఆదాము అవ్వల యొక్క వివాహం. ఆ వివాహానికి దేవుడు సమ్మతినిచ్చాడు. వివాహం ద్వారా వారు జతపరచబడ్డారు. దేవుని యొక్క మాటను మీరిన కారణం చేత, దేవుని యొక్క మాటకు లక్ష్యం లేని కారణం చేత ఆ ఇంటిలో మొట్టమొదటిగా ఒకడు పుట్టాడు. ఎవడాడు? కయ్యను. కయ్యను పుడితే వెనకాల పుట్టినటువంటి తమ్ముడైనటువంటి హేబేల్ను చంపేశాడు. అక్కడ చెడిపోయింది వివాహం. చేసినటువంటి ఆ వివాహం ఎక్కడ చెడిపోయింది అని అంటే, కయ్యను అనేవాడు ఒకడు వచ్చాడు. ఎప్పుడు ఆ కయ్యను అనేవాడు పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట మనుష్యుడు వెళ్ళ. దేవుని మాట కంటే పక్కన ఉన్నటువంటి పొగడ్తలు ఎక్కువ అయ్యాయి. పక్క నుంచి వచ్చేటువంటి గొప్పలు ఎక్కువయ్యాయి. దేవుని కంటే మనుష్యుడు ఒకవేళ తన గొప్పతనాన్ని చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తే జన్మించేవాడు కయ్యూను లాంటివాడు అవుతాడు. అది లెక్క. అర్థమైందా? దేవుని యొక్క మాట కాక, దేవుడు చెప్పినటువంటి ఉద్దేశం కాక ఆయన అంటున్నాడు, మీరు ప్రతిదీ తినండి కానీ నేను చెప్పేటువంటి ఆ ఫలాన్ని మీరు తినొద్దు అని చెప్తే వాళ్ళు చేసింది ఏంటంటే, పాము వెళ్ళింది అన్నాడు, ఇది కాదురా బాబు, అసలైంది ఉంది లోపల తినండి అని. మీరు దేవతలు అయిపోతారు. మీరు అద్భుతమైనటువంటి స్వరూపాలు మీకు వస్తాయి. దేవుని యొక్క స్వరూపము కంటే గొప్పదిగా మీరు ఉంటారంటే, వీళ్ళు మనుష్యుడు ఏం చేశాడు తెలుసా? దేవుడిచ్చిన ఆ భాగ్యము కంటే ఇహలోక సంబంధమైన గొప్పతనాన్ని ఎక్కువగా ఎంచాడు. అది తీసుకున్న కారణం చేత మడ్రెస్ట్ వచ్చాడు బయటికి. సంఘంలో కూడా దేవుని మాట కాదని, దేవుడు చెప్పిన మాట కాక ఈ లోకంలో మనల్ని పాడు చేయడానికి చాలామంది ఉంటారు, పొగడతలు. ఆ పొగడతలకు పడిపోతే మన నుంచి వచ్చే మాటను బట్టి ఉద్భవించేవాడు కయ్యూను లాంటి వాడు అవుతాడు. కయ్యూను లాంటి వాడు ఈ భూమి మీద పుట్టకూడదు అని అంటే ఏం చేయాలంటున్నాడు? దేవుని మాటకు
లోబడి ఉండాలి. అందుకే వివాహం ద్వారా ఆయన మనలను జతపరచటం ద్వారా ఏం చేస్తున్నాడంటే నీ కుటుంబాన్ని విస్తరించేలాగా, అలాగనే ఏం చేయటానికి ఇష్టపడుతున్నాడు, భూమిని నింపాలి. అయితే ఆఖరిగా ఆయన ఏమంటాడు, దానిని లోపరుచుకొని పరిపాలించండి. నీవు పరిపాలించాలి అని అంటే నీవు దాన్ని ఏం చేయాలా, లోపరుచుకోవాలి. దాన్ని ఏం చేయాలి, దేవుని ఇచ్చినటువంటి ఈ భూమిని నీవు లోపరుచుకోవాలి. అందుకని అంటున్నాడు ఆయన ఆకాశములు ఏం చేశాడట, ఆయన ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. ఎందుకంటే నరులు ఈ భూమిని నింపాలి. ఎందుకనో తెలుసండి, ఇది నా స్వరూపం, వీళ్ళు నా బిడ్డలు, నా రక్తం పంచుకున్నటువంటి వారు, నా స్వరూపాన్ని పంచుకున్నవారు, నా వాళ్ళు, వీళ్ళందరూ అభివృద్ధి చెందాలి అని అంటే నా మాటను మీరు వినాలి. ఇదిగో మీ పిల్లలను మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను. ఈ రోజున దేవుడే సమస్త ఆశీర్వాదానికి కారకుడిగా ఉంటున్నాడు. ఇది అయిపోయిన తర్వాత మనుషులు చెడిపోయారు, మనుషులు పాడైపోయారు, మనుషులు దేవుని మాటకు లక్ష్యం పెట్టట్లా. అలాంటి కాలం ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, నోవహ కాలంలో జలప్రలయం ద్వారా చెడంతటిని కొట్టేశాడు, చెడంతటిని తీసివేశాడు. నోవహ యొక్క కుటుంబం ఒక్కటి మాత్రమే రక్షించబడింది. అర్థమైందా? నోవహ యొక్క కుటుంబం రక్షించబడడానికి కారణం ఏంటో తెలుసా, ఆది కాండంలో జరిగినటువంటి కయ్యూను యొక్క ప్రారంభము నుండి, కయ్యూను నుండి నోవహు యొక్క కాలం వచ్చే వరకు కూడా ప్రజలు ఎలాగైపోయారంటే దేవుని మాటకు అలక్ష్యము చేయటం ప్రారంభించారు. దేవుని మాట వినక, దేవుని మాటను లక్ష్య పెట్టక, దేవుని మాటకు విలువివ్వక. ఏమండి, నీ ఇంటిలో నీ తండ్రి మాటను వినకపోతే చాలా కాలం జరిగేలాగా నీ యొక్క కుటుంబం అంతా ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది. కారణం ఏంటంటే నీ పెద్దవాడికి నువ్వు విలువిచ్చేవాడుగా నీ ఉండాలి. అలాగే నీ తండ్రిని, నీ దేవుడు నీకు చెప్పినటువంటి మాటను ఆదాము అవ్వలు వినలా. కయ్యను నుంచి వచ్చిన సంతానం, ఆ తర్వాత వచ్చిన సంతానం అంతా చెడిపోయింది. అయితే నోవాహు ఒక కాలం వచ్చేటప్పటికి జలప్రలయం ద్వారా 120 సంవత్సరాలు పరిచర్య చేశాడు, వాక్యం చెప్పాడు, ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఒకవేళ మీరు అందరూ కూడా రావాలి, ఒకసారి రాబోతుంది భయంకరమైనటువంటి ఉపద్రవం. ఆ ఉపద్రవం తప్పించుకోవాలి అని అంటే నువ్వెక్కడికి రావాలో తెలుసా, వాడలోనికి రావాలి. వాడలోనికి వచ్చిన వాడు తప్పించబడతాడు, వాడలోనికి వచ్చిన వాడు విడిపించబడతాడు, వాడలోనికి వచ్చిన వాడు ఈ శాపము నుండి ఈ పాపము నుండి తప్పించబడతారు. అందరూ కూడా వాడలోనికి రండి అంటే వాడ తయారు చేస్తూ ఉంటే చాలామంది ఉంటారండి. మనం ఏదైనా ఒకటి తయారు చేస్తూ ఉంటే విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ టైంలో నోవాహును అలాగే మాట్లాడారు, పిచ్చోడు, ఎప్పుడో జలప్రలయం వస్తుందట, వర్షం వస్తుందట, అది ఒక భయంకరమైనటువంటి జలప్రలయంగా మారుద్దట, అందరూ చచ్చిపోతారట, ఈయన ఒక్కడే బ్రతుకుంటాడంటని 120 సంవత్సరాలు ఓడ కట్టడం ప్రారంభించినప్పటి నుంచి ఓడ నీటి మీద తేలే రోజు వరకు ఆయన ప్రసంగాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎవడు ఆయన ప్రసంగం వల్ల ఆయన మాటను లక్ష్య పెట్టలా, ఆయన మాటను ఏమాత్రం కూడా ఖాతరా చేయలా. ఓడలోనికి కేవలం కుటుంబస్తులు వచ్చారు. అవునా? కేవలం కుటుంబస్తులు వచ్చారు. ఈ కుటుంబస్తులు కూడా ఏమి మారు మనసు పొంది వచ్చారు అనుకుంటున్నారా? కాదు. తండ్రి వెళ్తున్నాడు కనుక తప్పనిసరి లోపలికి వచ్చారు కనుకనే తప్పించబడ్డారు. అందులోనికి చాలా రకాలైనటువంటి జంతువులు తీసుకొచ్చారు. పాములు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి. ఎవరినైనా హాని చేసాయా? చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ఈ సంఘానికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే బయట నువ్వు రౌడీ అయి ఉండొచ్చు, బయట నువ్వు దుర్మార్గుడు అయి ఉండొచ్చు, బయట నువ్వేమైనా అయి ఉండొచ్చేమో, ఇక్కడికి వచ్చేటప్పటికి నోరు ముసుగు కూర్చుంటారు. కారణం ఏంటో తెలుసా అండి? ఓడలోనికి వెళ్ళినటువంటి క్రూర మృగాలు కూడా నోరు ముసుగు కూర్చున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉంటేనే బ్రతుకుతాం, బయటకు వెళ్తే చచ్చిపోతాం. అది కారణం. అర్థమైందా? బయట కనుక ఉంటే చచ్చి ఉండేవి, లోపలికి వచ్చే కనుక బ్రతికించబడదు. అంతే. కారణం ఏంటో తెలుసండి? దేవుని సన్నిధికి వచ్చిన వాడు ఎవడైనా సరే సాధువుగా మారిపోతాడు. అది దేవుని సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత.
దేవుని సన్నిధికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆనాడు ఓడలోనికి వచ్చిన ప్రతి ఒక్కడు రక్షించబడ్డాడు. నోవాహు యొక్క 3 బిడ్డలు కూడా రక్షించబడ్డారు. వాని ద్వారా ఈ రోజున మనమందరం ఉన్నాం. మనమందరము నోవాహు యొక్క 3 కుమారుల యొక్క సంతతి భాగ్యమే. 3 కుమారుల్లో యాఫెత్ అనేవాడు ఐరోపా ఖండంలో ఉన్నటువంటి తెల్లలందరూ వాడి యొక్క వంశాన్ని నుంచి వచ్చిన ప్రజలే అండి. షేము అనబడినటువంటి వాని యొక్క కుటుంబం నుంచి వచ్చినవాడు. ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు షేము యొక్క కుటుంబం నుంచి వచ్చినవాడే. హామ్ కుటుంబం నుంచి వచ్చాడు. ఎవడాడు? మొత్తం ఆఫ్రికా ఖండంలో ఉన్న నల్లలందరూ వాళ్ళే. ఏమండి, శాపగ్రస్తుడు, తండ్రితో కూడా చేయకూడనటువంటి భయంకరమైనటువంటి ఆ తప్పిదాన్ని చేయటం ద్వారా హాము అనబడిన వాడు మధ్యలో ఉండాలి. అర్థమైందండి? వెనక్కి నెట్టు వేయబడ్డాడు. అర్థమవుతుందా? వెనక్కి నెట్టి వేయబడ్డాడు. ఆ నెట్టి వేయబడిన వాడే ఆఫ్రికా ఖండంలో ఎప్పటికీ ఆహారం దొరకట్లేదు. మీరు గమనించారా? మీరు ఎప్పుడైనా యూట్యూబ్ చూస్తారా? ఆఫ్రికా దేశాలు ఒకసారి కొట్టు చూడండి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ. సొమాలియా అనేటువంటి దేశంలో అన్నం లేదు. వాళ్ళు తినేటువంటి తిండేంటో తెలుసు మీకు? చిత్రంగా ఉంటుంది. రాగిడి మట్టిని బాగా పిసికి వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం శుభ్రాటి నేల మీద అప్పడాల కింద వేస్తారు. అప్పుడు అలా పూస్తే మట్టి నీళ్ళను అలా పుయ్యిగా ఏమవుతాయంటే అది ఎండి అప్పడాలాగా అవుతాయి. ఆ ఎండిపోయిన తర్వాత ఆ మట్టిని తీసుకుని తింటారు. అదే భోజనం వాళ్ళకి. మీరు కావాలనుకుంటే మీరు ఇప్పుడే యూట్యూబ్ కొట్టి చూడండి. సొమాలియా అనేటువంటి భయంకరమైనటువంటి ఆ దేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో శాపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? నోవాహు తాగిపడి ఉన్నప్పుడు హాము అనబడిన వాడు చేయకూడనటువంటి భయంకరమైనటువంటి తప్పిదం తండ్రితో చేశాడు. మన తెలుగు బైబిల్ అలా రాయబడలేదు, కానీ హిబ్రూ బైబిల్ అదే రాయబడి ఉంది. అర్థమైందా? హాము అనబడిన వాడు నోవాహును కూడెను అని రాయబడి ఉంటుంది. అర్థమైందా? అందుకే ఇవాళ వరకు ఆఫ్రికన్ జనం చూసారా, మనిషికి మృగానికి తేడా ఉండదు, మగుడికి ఆడదానికి తేడా ఉండదు. వాడి బ్రతుకు అంతా ఇప్పటి వరకు ఇవాళ వరకు ఐగుప్తు దేశం నుండి కిందకున్నటువంటి ఆ ప్రాంతమంతా ఆఫ్రికా ఖండమే. ఆఫ్రికా ఖండం అంతా ఈ రోజున శాపగ్రస్తంగా ఉండడానికి కారణం ఏంటంటే, కేవలం ఇజ్రాయెల్ దేశం అంతా వాళ్ళు వచ్చి వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు. ఆహారం లేదు అక్కడ. కారణం ఏంటంటే, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే నోవాహును బట్టి దేవుడు వాడిని క్షపిస్తే ఆ శాపం వాడికి ఇప్పటి వరకు వర్తిస్తూ వస్తుంది. కారణం ఏంటంటే, దేవుని మాటను వాళ్ళు వినలా. నోవాహు లోపలికి వెళ్ళాడు కనుక మనం వెళ్ళకపోతే బాగోదని వెళ్ళారే తప్ప వాళ్ళు ఆ వాక్యాన్ని విని మాత్రం మారలా. వాళ్ళ కుటుంబం అదిగో ఈ రోజున మనం అందరం ఆశీర్వదించబడ్డాం. ఆ కుటుంబం ద్వారా మనం అందరం వచ్చాం. ఇక్కడ నుంచో అక్కడి నుంచో, ఆఫ్రికా నుంచి అయితే మనం రాలా. సాధారణంగా మనమంతా మిడిల్ ఈస్ట్కి చెందిన షేము యొక్క సంతతిలో నుండి వచ్చిన వారమే. అలాంటి కుటుంబంగా ఈ రోజున మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం అంటే కారణం ఏంటో తెలుసండి? మధ్యన ఉండవలసిన వాడు వెనకకి నెట్టి వేయబడ్డాడు. వీడు రెండోవాడు, మధ్యవాడు, హామ్ అనేవాడు. తెలుసా? హామ్ అనేవాడు మధ్యత్తుడు. ఆ మధ్యవాడు మధ్యలోనే ఉండాలి. ఈ ఖండాలు మీరు ఎప్పుడైనా గమనిస్తే ఐరోపా ఖండం అక్కడ ఉంటుంది, మిడిల్ ఈస్ట్ ఇక్కడ ఉంటుంది, ఆసియా ఖండం ఆ కింద అలాగా పొడవుగా ఉంటుంది అనమాట. అప్పటికే భూభాగం ఉంది ఈ భూమి మీద. అప్పటికే ఈ భూభాగం ఉంది. ఆ 3 ఖండాలని ఆ 3కి పంచిచ్చాడు. ఇచ్చినటువంటి దాంట్లో కొంచెం వ్యత్యాసం. ఏమండి, మీ తమ్ముడు మీకంటే పైన పెడతారా కింద పెడతారా? ఇల్లు కట్టుకుంటారు కదా, మనకు బాగా తెలుసు. ఆస్తులు పంచుకున్నా ఏం చేసినా ఏం చేస్తారు? పెద్దోడేమో కింద ఉంటాడు, ఆ పైన కొంచెం చిన్నోడు ఆ పైన ఉంటాడు. అంటే ఈ యొక్క నార్త్ సైడ్కి మనం లెక్కేసుకుంటూ ఉంటే బాగా చిన్నోడు నాకు కన్ను పెడతారు, పైన పెడతారు. ఎందుకనంటే పెద్దోడు లెవెల్ అవుతాడని. మన భూమి ఇల్లు కట్టినప్పుడు సమాంతరంగా దాన్ని మారుస్తాం కదా. అయితే అదే లెక్కన అదే పద్ధతిలో భూములు పంచినప్పుడు, ఈ ప్రాంతాన్ని పంచి ఇచ్చినప్పుడు యాఫెత్ అనేవాడికి
ఇవ్వవలసినటువంటి భాగమే ఇచ్చేసాడు. వాడు అక్కడ ఉన్నాడు, అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు. అయితే హాముకి రావాలి ఈ భూభాగం. ఏది ఈ భూభాగం హాముకి ఇవ్వాలి. హాముకి ఇవ్వకుండా షేముకి ఇచ్చారు. షేముకి ఇచ్చిన కారణం చేత నీకంటే పెద్దోడు నీ నెత్తి మీద ఉంటే నీవు నాశనం అయిపోతావు. ఇది నీకు తెలియవలసినటువంటి విషయం. అందుకే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పెద్దోడు పైన వెళ్ళడానికి ఇష్టపడం కదా. అలా జరిగినటువంటి ఆ వ్యవస్థలో హాము అనేవాడు కుటుంబం నుంచి వచ్చినవాడు నిమ్రోదు అనబడినవాడు. అర్థమైందా? నిమ్రోద్ అనబడిన వాడు ఈ భూమి మీద ఏం చేయటం ప్రారంభించాడంటే, జరిగిపోయిన కాలంలో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగాయో, మేమెంతగా నాశనం అయిపోవడానికి కారణం ఏంటో, మేమెంతగా ఈ కష్టాలు అనుభవించడానికి కారణం ఏంటో తెలుసుకున్న తర్వాత దేవునికి విరోధంగా తిరిగి ఆయన కార్యాలు చేయటం ప్రారంభించాడు. అలా చేస్తూ 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 ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క నినేవా పట్టణం కానివ్వండి, ఆ యొక్క ఇరాక్, ఇరాన్ ఈ ప్రాంతాలన్నిటిలో వాడు రాజ్యాలు స్థాపించి వాడి వశం చేసుకుని మిడిల్ ఈస్ట్ అంతా వాడి చేతిలో పెట్టుకున్నాడు. ఒక టైం వచ్చేటప్పటికి అలా మిడిల్ ఈస్ట్ అంతా వాడి చేతిలో పెట్టుకుంటే, ఈ జలప్రలయం ముందు జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ఉపద్రవము ప్రజలకు వచ్చి ప్రజలందరూ చంపేసిందన్న మాట విని, ఇక మీదట దేవుని కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటాడంటే, ఇప్పుడు మనం ఒక గోపురాన్ని కట్టాలి. ఆ గోపురం పేరేంటి? బాబేల్ అనేటువంటి గోపురాన్ని కట్టడం ప్రారంభించాడు. ఇక్కడ ఉంది ఆ మాట. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. 9వ వచనంలో దాని బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసును. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరిగొట్టెను. అలా చెదిరిపోయినటువంటి జనాంగంలో మనం. అర్థమైందా? ఎందుకని? దేవుని శాపం పొందినటువంటి వాడు ఆ శాపానికి కారకుడైనటువంటి దేవుని మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించి, దేవుడు ఒకవేళ ఎప్పుడైనా మన మీద కోపగించుకుని మళ్ళీ జలప్రలయం వస్తే కనుక దాని నుంచి తప్పించుకోవడానికి ఒక గోపురాన్ని కట్టాడు, ఆకాశం అంత ఎత్తు. మీరు ఎప్పుడైనా నార్త్ ఏరియాకి వెళ్తే కనుక మీరు నిమ్రోద్ గారు స్థాపించినటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అవి శిఖరాలు లేకపోతే ఈ యొక్క టవర్లు కాదు, అవి ఒక కొండని వాడు కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక కొండ గలిలియా వెళ్తూ ఉంటే ఆ గలిలియాకు ముందు ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి ఎడమ చేతి వైపు కనిపిస్తూ ఉంటాయి. ఆ కొండ కట్టుకుంటూ వాడు పైకి వెళ్ళిపోతే ఎక్కడున్నా వాడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే తారుమారు చేస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు నా దాకా రాకూడదు, దేవుడు నన్ను తాకకూడదు, దేవుడికి నేను దొరకకూడదు అనుకుని కనుక నీకు నువ్వుగా ఒకవేళ పర్వతాలను నువ్వు కట్టుకుంటూ ఉంటే ఆ పర్వతాలను కూడా ఆయన ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. అది అర్థమైంది. దేవుని మాటను వినకపోతే, దేవుని మాటను లక్ష్య పెట్టకపోతే, దేవుని మాటకు నువ్వు విధేయుడు కాకపోతే నిన్నేం చేస్తాడు అని అంటాడు? ఆయన నిన్ను తారుమారు చేస్తాడు. మన జీవితాల్లో అనేక పర్యాయములు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. తారుమారు అయిపోతూ ఉంటే గమనించారా? అప్పటి వరకు చాలా అద్భుతంగా వర్ధిల్లినటువంటి వ్యక్తి ఏదైనా ఒక తేడా వస్తే తారుమారిపోతుంది. జీవితాలన్నీ అతలకుతలం అయిపోతాయి. కారణం ఏంటంటే దేవుని మాటకు నీవు లోబడి వినాలి, ఆయన మాటను వినాలి. ఆయన చెప్పినటువంటి మాట చేత ఆది కాండంలో జరిగినటువంటి ఏదేను తోటలో జరిగిన ఆ మిస్టేక్ ఏదైతే ఉందో ఆ మిస్టేక్ ఇప్పటి వరకు మనం చేసుకుంటానే వస్తున్నాం. మనం కయ్యను లాంటి వానికి మనము జన్మనిస్తున్నాం.
ఈ రోజున తిరుగుబాటు చేసేటువంటి నిమ్రోద్దు లాంటి వాడిని ఈ భూమి మీదకి మనం తీసుకొస్తున్నాం. నిమ్రోద్దులు అనబడిన వారు ఎవరు అని అంటే దేవుని మాటను లక్ష్య పెట్టక, దేవునికే వ్యతిరేకంగా తిరుగుతూ, దేవుడు నా దాకా చేరలేనటువంటి గొప్ప ఉన్నతంగా నేను ఉండాలి అనుకోవటం. అందుకే ఆయన ఏమంటాడంటే, నీవు ఆకాశమునకు ఎక్కినను నేను అక్కడ ఉన్నాను, నీవు ఒకవేళ రెక్కలు కొట్టుకుని కింద జలమయంలో నువ్వు ఉన్నాను, నేను అక్కడ పాతాళంలో ఉన్నా, నేను అక్కడ ఉన్నాను. ఎందుకంటే నాకు అతీతమైంది భూమి మీద ఏది లేదు కనుక నేను మీకు ఏమి ఇచ్చాను తెలుసా? ఈ భూమిని నరులకు ఇచ్చాడట. ఈ నరులు అనబడిన వారు ఈ భూమి మీద ఏం చేయమంటున్నాడో తెలుసా? వివాహం ద్వారా మీరు జతపరచబడి, దేవుడు ఏదైతే మీరు ఫలించండి, మీరు ఫలించి విస్తరించండి. విస్తరించి ఏం చేయమంటున్నాడు? ఫలించి మీరు విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఇవన్నీ జరగాలంటే వివాహం ఒక్కటే మూలం. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ఈ భూమి మీద దానికంటే విలువైనది, దానికంటే గొప్పది ఇంకేది లేదు. ఎందుకంటే నీకు ఎంతైనా ఉండొచ్చు, నువ్వేమైనా చేయొచ్చేమో, కానీ వివాహం అనేది మాత్రమే నీ జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఈ రోజున దేవుని యొక్క మాట మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ మాట యొక్క విలువను మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు, వివాహం ద్వారా మనము ఎంతగా ఆశీర్వదించబడాలో ఈ భూమి మీద ప్రభు మాట్లాడుతున్నాడు. అదే వివాహం ద్వారా నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నీవు పరలోకానికి వెళ్ళడానికే అదే వివాహం తీసుకొని వెళ్తుంది. నీకు నిత్యముగా నేను ఈ భూమి మీద ఎంతగా నేను విస్తరింపజేశాడు దేవుడు, అంతకంటే అధికమైనటువంటి విస్తరణ దేవుడు నీ జీవితంలో ఇవ్వాలి అని అంటే ఈ వివాహం ద్వారా మాత్రమే ఈ భూమిని దేవుడు నింపాడు, స్థాపించాడు, విస్తరింపజేశాడు. దీనిని పరిపాలించాలి అన్నాడు. అంటే నీకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రాజ్యాధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. నీవు రాజులైన యాజక సమూహంగా దేవుడు నేను చేస్తున్నాడు. రాజు యొక్క పని ఏంటి అని అంటే భూమిని పరిపాలిస్తాడు. అతనికి ఎలా కావాలంటే అలా వాడుకుంటాడు. కానీ ఈ భూమి కోసం మనిషి ఏమైపోతున్నాడు తెలుసా? బానిస అయిపోతున్నాడు. ఈ భూమి మీద సంపద కోసం బానిస అయిపోతున్నాడు, డబ్బు కోసం బానిస అయిపోతున్నాడు. ఈ భూమి మీద ఈ అభివృద్ధి చెందటం కోసం గొప్ప, లేకపోతే ఆస్తులు సంపాదించడానికి, బిల్డింగులు కట్టుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, ఈ భూమి మీద నువ్వు గొప్పగా బ్రతకడానికి మనిషి లొంగిపోతున్నాడు. కానీ దేవుడు అలా చెప్పలా, ఈ భూమిని నువ్వు పరిపాలించు. ఏ జంతువుల చేత ఆదాము జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. దేవుడు వచ్చాడు, అడుగుతున్నాడు, ఆదాము వీటన్నిటికీ ఏమేమి పేర్లు పెట్టావు? ఇదిగో నాయన దీనికి సింహం అని పెట్టా, ఇదిగో దీనికి పులి అని పెట్టా, ఇదిగో దీనికి కుక్క, నక్క అని పెట్టా. అంటే చాలా బాగుంది అంట. అంటే ఇప్పుడు ఈయనే పేర్లు పెట్టాడు కదా, మరి ఈయన వాటన్నిటికీ అధికారా కాదా? అధికారే. మరి ఎందుకని సింహం నిన్ను అటాక్ చేస్తుంది? ఎందుకు నీ పులి నీ మీదకి వస్తుంది? ఎందుకు పాము నిన్ను కరుస్తుంది? ఎందుకని నీవు పేర్లు పెట్టి నువ్వు నిర్మాణం చేసినవి నీ మీద తిరుగుబాటు చేస్తున్నాయంటే కారణం ఏంటో తెలుసా? ఆ కారణం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని బాగొట్టేసుకుని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఔన్నత్యాన్ని బాగొట్టేసుకుని అవే తిరిగి మళ్ళీ మన మీద తిరుగుబాటు చేసేవిగా నువ్వే చేసుకున్నావు. కనుక ఈ రోజున అంటున్నాడు, దేవుడు నిన్ను వివాహం ద్వారా విస్తరింపజేశాడు. ఆ వివాహం ద్వారా నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. వివాహము అన్ని విషయంలో భూమి మీద చాలా ఘనమైనది, అది పరలోకంలో కూడా ఘనమైనది. పరలోకానికి నిన్ను తీసుకువెళ్ళేది వివాహమే, ఈ భూమి మీదకి నిన్ను తెచ్చేది వివాహమే. ఈ భూమి మీద నీకు తెచ్చేది వివాహం అయితే, ఈ తెచ్చినప్పుడు నువ్వు ఈ భూమి మీద దేవుడు నీకు ఏ రకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ప్రకారంగా నువ్వు బ్రతికితే మరొక వివాహం ద్వారా నిన్ను పరలోకానికి, ఆయన ఉన్నటువంటి స్థలంలోనికి తీసుకొని వెళ్తాడు. అట్టి కృపా సమృద్ధి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.